దీనినే రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ చెప్పింది. तलवार पुण्य की सखी धर्म पालक है, लालच पर अंकुश कठिन लोभ सालक है, उसी छोड़ भीरू बन जहां धर्म सोता है, पातक प्रचंडात्म वही प्रकट होता है. అందుకే ఈ రోజున తిరుపతి నుంచి ఏడుకొండలవాడి ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి 11 రోజుల దీక్ష తర్వాత మెట్లపై నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని ఈ రోజున ఒక పిలిపిస్తున్నాను. భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై, ఒకే గళమై వినిపించాలి. Today I'm going to give a Varahi declaration. I'm giving a call to the nation. Whoever attacks Sanatana Dharma from Kashmir to Kanyakumari, let us all raise our voice in unison, irrespective of parties, irrespective of linguistic differences, irrespective of regional, sub-regional differences. Let us all raise our concern. Let us all raise our voice as one Sanatani. Andike అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. కీలకమైన అంశాలు చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను. ముందు ఇంగ్లీష్లో చెప్పి నేషనల్ మీడియాకు చెప్పి. Secularism must be upheld in a manner that ensures uniform response to any threat or harm caused to any religion or faith. The second point, a strong national act, I reiterate, a strong national act is required to protect Sanatana Dharma and prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatana Dharma Protection Board should be established at both the national and state levels to oversee the implementation of this act. Annual funds must be allocated to support this board and its activities. There should be non-cooperation to individuals or organizations. Let me tell you again, there should be non-cooperation to individuals or organizations that defame or spread hatred against Sanatana Dharma. Sanatana Dharma certification must be implemented to ensure the purity of materials used in offerings and prasadams at all the Bharat temples. Temples should evolve
not only as spiritual centers, not just as Adhyatmika Kendras, but also as centers for promoting art and culture, education, economy, environmental conservation, and welfare with a comprehensive planning. ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడదాం. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలకే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ముగించబోయే ముందు ఇదొక్కటి చెప్పెళ్తాం. This is to the national media, to the entire nation. Om Namo Narayana. Om Namo Narayana. పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే స్వామివారి దయ. యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం, అన్నప్రాసన చేసింది మా తల్లి. ఆయన పాదాల చెంత ఉండేవాడిని. ఇక్కడే ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో నేను యోగాభ్యాసం చేశాను. యోగిని రాజేశ్వరి గారి దేవి దగ్గర ఆవిడ మహాసమాధి అయ్యారు. ఎప్పుడు కూడా దైవానికి మించి ఎవరు లేవు. నాకు మీరంటే